ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ దివ్యమైనటువంటి కృపను బట్టి మొదటిగా ఆత్మల కన్నతనైనటువంటి దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రతి తరములోని తండ్రులందరికీ మార్గదర్శి అయిన తండ్రి ఎవరో ఈ సమయంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఈ క్రమంలో మనం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అదేమిటి అంటే, దేవుడు కలగజేసినటువంటి సృష్టిలో చాలా రకాలైనటువంటి జీవజాతులు ఉన్నాయి. వాటిల్లో అన్ని జీవజాతులకు తల్లి ప్రేమ మాత్రమే పరిమితం. తండ్రి ప్రేమ చాలా కొన్ని రకాలైనటువంటి జీవజాతులకు మాత్రమే దేవుడు ఇవ్వటం జరిగింది. అందులో మానవులమైన మనం ఉండటం గొప్ప భాగ్యం. ఎందుకంటే తల్లి నవమాసాలు మోసి ఈ లోకంలోనికి మనల్ని తీసుకొని వస్తే మనకి ఎలా ఈ లోకమందు బ్రతకాలో సమస్తాన్ని నేర్పిస్తూ, మనం పడిపోయినప్పుడు మనకి దన్నుగా నిలుస్తూ, మన విజయమే తన విజయముగా భావించి ఎంతో సంబరపడిపోయేవాడు నాన్న. ఈ క్రమంలో చాలామంది ఈ భూమి మీద జీవిస్తున్న వాళ్ళకి మా నాన్న మంచి నాన్న కాదు అని అనిపించేటటువంటి పరిస్థితులు ఉండొచ్చు. మరికొందరికి తండ్రే లేనటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఇప్పటికీ కాలం చేసి ఉండొచ్చు తండ్రి. మరికొందరు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరిలో మా నాన్నకు మించినోడు ఎవరు లేరు అన్నటువంటి రీతిగా ఉండొచ్చు. నాకు తెలిసి ఈ భూప్రపంచంలో ఈ 3 రకాలైనటువంటి నాన్నలు ఉంటారు. ఒకటి, మా నాన్న సరైనటువంటి వాడు కాదు, మంచివాడు కాదు, చెడ్డవాడు మా నాన్న అని అనుకునేటటువంటి వర్గం ఒకటైతే, మా నాన్న మంచోడనో చెడ్డోడనో అనుకోవటానికి ఈ లోకంలోనే లేడు అని బాధపడేవాళ్ళు ఒకరైతే, మరొకరైతే మా నాన్నకు మించినోళ్ళు ఎవరూ లేరు అనుకునేటటువంటి వాళ్ళు. ఈ 3 రకాలైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి పిల్లలందరికీ కనువిప్పు కలిగించేటటువంటి పాఠం ఇది. అందుకే ప్రతి తరములోని తండ్రులందరికీ మార్గదర్శి అయిన తండ్రి ఎవరు అని ఈ క్రమంలో మనం తడవు చేయకుండా, తండ్రి అన్నటువంటి ఆ పదానికి ఎవరు పూర్తి అర్హులు, ఏ లక్షణాలు కలిగినటువంటి వారిని నిజంగా ఒక చక్కటి తండ్రి అని, మార్గదర్శి అయిన తండ్రి అని అనొచ్చు అని ఆలోచిస్తూ ముందుకు సాగగలిగితే, తండ్రిని ఆంగ్లంలో మనం ఫాదర్ అని అంటాం. FATHER. ఈ ఫాదర్ అనేటటువంటి ఈ 6 అక్షరాల పదంలో 6 మంచి గుణాలు ఉన్నాయి. 6 మంచి గుణాలు ఉన్నాయి. ఆ ప్రతి గుణం ఈ లోకమందు ప్రతి తండ్రిలో ఉండవలసినటువంటి లక్షణాలు. అందులో మొట్టమొదటి అక్షరం ఎఫ్ అన్నటువంటి పదానికి అర్థం ఫర్గివర్. ఫర్గివర్ అంటే క్షమించేవాడు. బేసిక్గా ప్రతి నాన్నలో కూడా పిల్లలు తప్పు చేస్తూ ఉంటారు. ఎందుకనంటే వాళ్లకు పెద్దవాళ్ళంతా పరిపక్వత ఉండదు.
వాళ్ళకు తెలిసినంత సంగతులు విషయాలు పిల్లలకు తెలియవు. మంచి చెడులు తెలియని పరిస్థితిలో సాధారణంగా పిల్లలు ఉన్నప్పుడు నాన్న అన్నటువంటి ఆయన బేసిక్గా పిల్లల్ని క్షమిస్తూ ఉంటారు, వారికి అవకాశాలు ఇస్తూ ఉంటారు. నిజంగా అలా పొందుకున్నటువంటి వాళ్ళమే మనం అంతా కదా. ప్రతి విషయంలో మాట తడబడినప్పుడు, పదే పదే చెప్పినా సరిగా పలకలేనప్పుడు కూడా కొట్టైనా క్షమిస్తాడు. ఇలా అనేకమైనటువంటి విషయాల్లో చదువు చెప్పి సరిగా చదవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్షమించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు, ఎన్నో రీతులుగా మనం సతమతమైనప్పుడు మనల్ని ప్రోత్సహించి మనలో మూర్ఖత్వాన్ని తొలగించడానికి క్షమించినటువంటి సందర్భాలు తండ్రులలో ఉంటాయి. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి తండ్రులకు క్షమాపణలో కూడా కొన్ని రకాలైనటువంటి పరిమితులు ఉంటాయి. ఎట్లాగూ అని ఆలోచించగలిగితే మనం, క్షమించేటటువంటి వాళ్ళు రకరకాలండి. ఆ సమయానికి పరిస్థితులను బట్టి క్షమించాను పో అని అన్నా కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపేణ మరలా ఆ లక్షణం, అంటే ఏది, క్షమించని లక్షణం, పూర్తిగా క్షమించకుండా వాటిని మళ్ళీ బయటికి తీయటం, పక్కకు తీయటం అనేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కొంతవరకే ఏ తండ్రి యొక్క క్షమా గుణం అన్నది ఒక్కసారి క్షమించేసిన తర్వాత ఇంకా మళ్ళీ వాటిని జ్ఞాపకం చేసుకునే పరిస్థితి ఉంటుందా ఎవరికైనా? మళ్ళీ మనలోకి బయటికి వస్తూ ఉంటాయి మన పట్ల ఇతరులు చేసినటువంటి తప్పులు. ఈవెన్ బిడ్డలు చేసిన తప్పులైనా సరే మళ్ళీ మనసులోకి వచ్చి వాళ్ళ పట్ల వేరే రకమైన భావం కలిగి ఉండటానికి అవకాశం కల్పిస్తాయి. కానీ బైబిల్ గ్రంథం అంతట్లోనూ తండ్రి అన్న పదానికి ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్గా ఆపాదించవలసింది ఈ లోకాలను కలగజేసి మనల్నందరినీ కలగజేసిన తండ్రి అయిన దేవునికి. ఆ పదం అన్నది ఈ FATHER అనేటటువంటి ఆ పదములోని 6 అక్షరాలలోని 6 సుగుణాలు పుష్కలముగా పరిపూర్ణముగా కలిగిన వాడు తండ్రి అయిన దేవుడు. ఈ విషయాన్ని మనం గమనించగలిగితే బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో లూకాసు సువార్త 15వ అధ్యాయంలో 11వ వచనం నుండి వ్రాయబడినటువంటి విషయాలను జాగ్రత్తగా మనం పరిశీలించగలిగితే అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక ఉపమానం చెప్తున్నారు. మరియు ఆయన ఇట్లనేను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని. అంటే ఈ తండ్రి ఏ తండ్రి అన్నమాట? ఆస్తిపరుడైన తండ్రి. ఇది గుర్తుపెట్టుకోవాలి. తండ్రులు 2 రకాలు, ఆస్తులను అప్పగించే తండ్రులు, అప్పులను అప్పగించే తండ్రులు కదా. అందుకే కోటీశ్వరులైన కడుపేదలైన పాటలో ఆస్తులను అప్పులను అయిన వారికి విడిచిపెట్టి వెళ్ళిపోతాము అనే పదప్రయోగం చేశాం. ఇక్కడ నాన్న ఆస్తి కలిగినటువంటి వాడు, చిన్నవాడు ఏం చేశాడట? చిన్న కొడుకు అని అంటే తన భాగమిమ్మని అడిగితే అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. నాన్నకి ఒక దశ వచ్చిన తర్వాత అండి ఎక్కువగా చెప్పడండి. మీరు బాగా గమనించండి. ముఖ్యంగా ముసలితనం వచ్చినటువంటి అమ్మ నాన్నలు ఎట్లా ఉంటారంటే ఆకలి అవుతోంది అని కూడా చెప్పరండి కొందరు. మీ ఇళ్ళల్లో ముసలి వాళ్ళు అంటే అత్త కానీ లేకపోతే మామయ్య కానీ లేదా అమ్మ కానీ నాన్న కానీ ఉన్నటువంటి వాళ్ళు మీరు గమనించి చూడండి. వాళ్ళకి బేసిక్గా వాళ్ళ అనుభవాన్ని బట్టో లేక వాళ్ళ వయస్సును బట్టో ఏదో ఒక వాళ్ళకు మీదికి పడినటువంటి వృద్ధాప్యాన్ని బట్టో ఏదో ఒక రూపేణ వారికి కొన్ని ఏముంటాయంటే కొన్ని బేసిక్స్, కొన్ని వాల్యూస్ పెట్టుకొని ఉంటారు. వాడే లేకపోతే ఆమె తెలుసుకొని నాకు భూ పెట్టాలి,
వాళ్ళు అడక్క మునిపే నేను చిన్నప్పటి నుంచి ఆలోచించే కదూ పెట్టింది, గోరు ముద్దులు పెట్టి పెంచింది. ఆ మాత్రం ఇంకితం లేదా వాళ్ళకే? ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? ఏ చిన్నపిల్లల వాళ్ళు తెలిసిన వాళ్ళే కదా. ఇట్లా రకరకాలైనటువంటి ఆ భావజాలపు ఆలోచనలపు పోకడలు ఉంటాయి తండ్రులకి. ఇక్కడ కూడా మీరు చూస్తే ఆస్తి పంచిపెట్టంటే మనలాంటి ఏమంటారు? ఒరే నేను ఇంకా బతికే ఉన్నాను కదరా, బాగానే ఉన్నాం కదా, అయినా ఇప్పుడు ఏమొచ్చిందిరా సమస్య చిన్నోడా నీకు? పోనీ మీ అన్నయ్య ఏమన్నా అన్నాడా? లేదు కదా. లేకపోతే ఒక పని చేస్తాను, నేను చచ్చిపోయేంత వరకు ఈ ఆస్తిలో భాగం రాదని నేను వీలునామా రాసి మేము చనిపోయిన తర్వాత నీకు వచ్చేస్తుందిరా, ఈ మాటలు ఏమీ చెప్పకుండా అడగగానే పంచించేశాడు. వాస్తవంగా ఈ తండ్రి ఈ భూమి మీద ఉన్నటువంటి తండ్రి లాంటోడు కాదు అని ఈ లక్షణాన్ని బట్టి చెప్పొచ్చు. ఈయన పరలోకపు కన్న తండ్రి. ఆయనకున్నటువంటి ఇద్దరు కుమారులు మంచి చెడు అనేటటువంటి ఇద్దరు కుమారులు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ ఇద్దరు బిడ్డలుగా చెప్పండి అని అంటే రెండే పేర్లతో చెప్పచ్చు, మంచి బిడ్డలు, చెడ్డ బిడ్డలని. అట్లాగా రెండు రకాలైనటువంటి పిల్లలు దేవునికి ఉన్నారు. వారిలో చెడ్డవాడు తండ్రి నుంచి దూరం అయిపోవాలన్నటువంటి ఆలోచనలో ఉంటాడు. 13వ వచనంలో చూద్దాం. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి, ఇక్కడ గమనించండి, కొన్ని రోజులకు ఆస్తి పంచుకున్న కొన్ని రోజుల వరకు నాన్న దగ్గర ఉన్నాడు. అంతా కూర్చుకున్నాడట. అంటే ఎంత ఉందో గమనించండి. తన ఆస్తి తీసుకున్న తర్వాత టోటల్గా సమకూర్చుకోవడానికి టైం పట్టింది అన్నట్టుగా ఉంది చూడండి. అది ఎంత ఆస్తో. ఆ కూర్చుకొని ఏం చేశాడు అని అంటే దూరదేశానికి ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. ఎందుకు దూరంగా వెళ్ళాలనుకుంటారు తెలుసా పిల్లలు? అమ్మానాన్నలకు దూరంగా వెళ్ళాలని పిల్లలు అనుకోవటానికి ముఖ్యమైన కారణాల్లో మరి ముఖ్యంగా ఆస్తి పంచుకొని పోయేటటువంటి పిల్లలు చేసే పని ఏంటంటే, నేను చేసేటటువంటి తప్పుడు పనులకు ఎవడు అడ్డుపడకూడదు. ముఖ్యంగా ఎవరు అడ్డుపడతారండి? ఎవరండి అడ్డుపడేది? ఎవరు? చెడ్డగా మనం ప్రవర్తిస్తూ ఉంటే అందరికంటే ముందు ప్రపంచంలో అడ్డుపడేది ఎవరు తెలుసా? అమ్మ నాన్నలే. మనం ఏదన్నా తప్పు చేస్తున్నప్పుడు అడ్డుపడేవాడిని చూస్తే చాలామందికి కోపం వస్తుందండి. కాదండి, ఒకవేళ వాళ్ళు తల్లిదండ్రులు కాకుండా అడ్డుపడుతున్నారు అనుకోండి, మీరు అప్పుడు అర్థం చేసుకోవాలి. మగవాళ్ళైతే తండ్రి స్థానంలో ఉండి ఈ రీతిగా ఆలోచన చేస్తున్నాడు. ఆడవాళ్ళు దిద్దుతున్నారు అంటే తల్లి స్థానంలో ఉండి దిద్దుతున్నారని అనుకోవాలి. ఎందుకంటే ప్రేమ లేనటువంటి వాళ్ళు దిద్దాలని అనుకోరండి. ఎవడట్లు పోతే మాకెందుకు, మేము బాగున్నాం కదా అని అనుకుంటారు. తండ్రి ఏం చేశాడు అని ఆలోచించగలిగితే, ఏదో దూరదేశానికి వెళ్ళిపోయాడు. పోయిన తర్వాత ఆయన ఏం చేశాడండి? వ్యాపారం ఉంది, దుర్వ్యాపారం ఉందండి. వ్యాపారం రెండు రకములు. దుర్వ్యాపారం అంటే ఏంటనమాట? ఏదో అనుకోకండి. దుర్వ్యాపారం అంటే ఇదిగో ఎట్లాంటిది ఆ వ్యాపారం అని అంటే, ఒకసారి చూద్దాం. మనం 15వ అధ్యాయంలోనే 30వ వచనంలో చూడండి, పెద్ద కొడుకు చెప్తున్నాడు, ఆ దుర్వ్యాపారం మీద చెప్తున్నాడు. నీ ఆస్తిని, ఆస్తి ఎవరిది? చిన్న కొడుకుది కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఆస్తి ఎవరిదండి? నాన్నది. ఈ భూమి మీదకి మనం ఏదన్నా తెచ్చుకున్నాం అనుకోండి, మీరు ఏదైనా ఆలోచన చేయండి, దేహమా, ప్రాణమా, ఏదన్నా అనండి, మీకు చదువులా, సంధ్యలా, బట్టలా, తింటా, నివాసమా, ఇంత ఆస్త, పోనీ ఇంత అప్ప, ఏదైనా నాన్న నుండే రావాలి. అందుకే నీ ఆస్తి అన్నాడు అక్కడ. బైబిల్లో ఒక్కొక్క విషయాన్ని చిలుకుతూ ఉంటే ఎంత మంచి విషయాలు బయటపడుతూ ఉంటాయి. మనకు ఇట్లాంటి వాటిని ఆలోచిస్తే మనకు అర్థం అవుతుంది ప్రియులారా. నీ ఆస్తిని, ఆ దుర్వ్యాపారం ఏంటయ్యానంటే, వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే అన్నాడు. అంటే దుర్వ్యాపారం అంటే అర్థం ఏంటండి? వేశ్యలతో తినివేయటం. అంటే వాస్తవంగా ఆ కొడుకుకి, అంత ఆస్తిపరుడికి పెళ్ళి కావాలనుకుంటే ఎంత అంగరంగ వైభవంగా చేసేవాడు నాన్న? చేయగలడా లేదా? జరుగుతుంది. న్యాయబద్ధంగా సంతోషించవచ్చు.
దేవుడే బైబిల్ ఏం చెప్పాడు? నీ యవ్వన కాలపు భార్య యందు సుఖించన్నాడు, సంతోషించన్నాడు. ఇంత రకాలుగా మరి ఉంటే వీడు పోయే కాలం దగ్గర పడ్డప్పుడు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు చక్కగా నాన్న పంచనే ఉండి ఏదన్నా సమస్య వచ్చినా కూడా తీర్చడానికి పెద్దలు ఉంటారు కదా. ఈరోజు చాలా కుటుంబాలు పెద్దలు ఉండకూడదు మా ఇంట్లో, మేము పెద్దల దగ్గర ఉండకూడదు, మా ఇంట్లో పెద్దలు ఉండకూడదు అనే భావజాలం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందని అంటే ప్రతి చిన్న దాంట్లో తప్పు జరిగినప్పుడు పెద్దోళ్ళు దిద్దుతారు. దిద్దుబాటు మనిషికి అసహ్యం. ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, చెడ్డోళ్ళైన అమ్మ నాన్నలు మనం బాగుండాలని కోరుకుంటారు. మనం బాగు కోరుకునే వాళ్ళలో ఫస్ట్ దేవుడు, తర్వాత అమ్మ నాన్నలే. ఆఫ్కోర్స్ చెడ్డ అమ్మ నాన్నలు కూడా ఉన్నారు, అది ఇప్పుడు అప్రస్తుతంగానే. సో దుర్వ్యాపారం వలన ఆస్తి పాడు చేసుకున్నాడు కొడుకు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి, 14వ వచనం నుంచి చూస్తే, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరును. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. ఏమండి, కొడుకు నాన్నకు కొడుకు, నాన్నకు ముద్దుల కొడుకు, ఎక్కడో దూరదేశంలో ఉన్నోడికి ఏం కొడుకు కాదు కదా. కాబట్టి ఏం చేయటం జరిగింది? పందులు మేపటానికి, అంటే వాడికి ముందు ఏ స్టేజ్లో ఉన్నాడో, ఏ స్టేటస్లో ఉన్నాడో, రాకుమారుడు అన్నటువంటి వాడు పరిస్థితులు ఏమైపోయాయంటే, అంతేనండి, మనిషి ఏ పరిస్థితిని బట్టి విర్రవీయకూడదు. చాలామంది కొన్ని సిద్ధాంతాలు, కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. అదేంటంటే, పిట్ట పక్షి బతుకున్నప్పుడు పురుగులు తింటుంది, కానీ అదే పక్షి చచ్చిపోతే ఏ పురుగులనైతే తిని బతికిందో ఆ పక్షి, ఆ పురుగులు వచ్చి పక్షిని తింటాయి. కండిషన్ క్షణాల్లో మారిపోయింది. ఎస్, మారచ్చు. ఎవడు ఏ పరిస్థితి ఎవరికి కాన్స్టెంట్ కాదు. సమృద్ధిలో ఉంటే ఎప్పటికీ అట్లాగా ఉంటామని ఎప్పుడు అనుకోకూడదు. పోనీ లేములో ఉంటే ఎప్పుడు ఇట్లాగే ఉండిపోతామని ఎప్పుడు అనుకోకూడదు. రాత్రి ఎప్పుడు ఉండదు, పగలొస్తుంది. పగలెప్పుడు ఉండదు, రాత్రి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సుఖ దుఃఖాలను దేవుడు జతపరిచాడంటే అర్థం ఏంటి? దోబూచులాటల్లో ఉంటాయి ఇవన్నీ తప్ప కాన్స్టెంట్గా ఎవరికి అన్నీ ఉండవు. ఇప్పుడు కొడుకు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది, కానీ అది తెచ్చుకున్నది కొడుకు. గుర్తుపెట్టుకోండి, అది తెచ్చుకున్నది కొడుకు, తన చేతులారా తెచ్చిపెట్టుకున్నాడు. రైట్. అప్పుడు ఏం జరిగింది అని అంటే, ఆ దేశమందు అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఇదంతా కరువు వచ్చింది. పందులు కాయడానికి పంపించేశాడు. 16వ వచనంలో, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను కానీ ఎవడును వానికి ఏమయో ఇవ్వలేదు. అంటే వానికి పొజిషన్ ఎంత దారుణం అయిపోయింది చూడండి. ఇప్పుడు పందులు మేపడానికి పోయినప్పుడైనా కూలి ఇవ్వాలి కదా, ఇవ్వలేదన్నమాట. ఎవరు ఏమి ఇవ్వలేదు అని అంటే అంత దారుణమైపోయిన పరిస్థితి. ఇంకో మాటలో చెప్పాలంటే ఆరోగ్యం కూడా, వేషలతో తిరిగితే ఏమవుద్దండి? హెల్త్ బాగుంటుందా? యవ్వన బలము పరులకు ఇయ్యొద్దు అన్నాడు దేవుడు. కాబట్టి ఖచ్చితంగా రోగాలే వచ్చి ఉండాలి. ఎందుకంటే పందుల పొట్టే తినాలన్నటువంటి ఆలోచనతో వచ్చేసాడంటే వాడు ఏ పని చెయ్యలేడు కనుక కూలీ పొందుకోలేకపోయాడు, పొట్టుతో తినాలనుకున్నాడు. ఆ టైంలో ఏమొచ్చిందంటే అయ్యగారికి 17వ వచనంలో బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఇది పరలోకం అని ఎందుకు వచ్చింది? తండ్రి దగ్గరకు వచ్చేసరికి ఈ తండ్రి ఇహ సంబంధమైనటువంటి తండ్రి కాదన్నమాట, పర సంబంధమైన తండ్రి అని ఈ మాటను బట్టి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఆ తండ్రి దగ్గరికి పోయి, ఇక మీదట నీ కుమారుడను అని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. కుమారత్వం అనేది యోగ్యత అండి. కుమారత్వము, కుమార్తె తత్వము అనేటటువంటిది యోగ్యత. ఇప్పుడు మీ ఆస్తి నాకు రాసి అంటే రాసిగలరా? మీ బిడ్డలు రాసిగలరా? బిడ్డలకి ఎందుకు రాసిగలరు? అది యోగ్యత. అదే యోగ్యత. మా తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తులు, వాళ్ళ స్వాస్థ్యం మాది, మా సొంతం అనేటటువంటి యోగ్యత ఉంది చూసారా, అది పోగొట్టుకున్నాను అని చెప్పి ఇంకా చెప్తూ ఏమంటున్నాడంటే, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకునమని
అతనితో చెప్పుదును అని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొను. నాకు ఎన్నోసార్లు ఈ విషయాన్ని ధ్యానిస్తున్న ప్రతిసారి మంచి విషయాలు బయటపడుతూ ఉంటాయండి. ఇప్పుడు కొడుకు దూరంగా ఉండగానే చూస్తున్నాడంటే రోజు నాన్న ఏ దానికోసం ఎదురు చూసేవాడు అన్నమాట. నా కొడుకు వస్తాడు, నా కొడుకు వస్తాడు, నా కొడుకు వస్తాడని ఎదురు చూసేటటువంటి పరిస్థితి. అమ్మ నాన్నలు కూడా బాగా ముసలోళ్ళు అయిపోయిన తర్వాత హాలిడేస్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చిన్నపిల్లలు కాదు కదా, చదువుకునే వాళ్ళు కాదు కదా అనుకుంటాం మనం. కాదు, హాలిడేస్ కోసం ఎందుకు ఎదురు చూస్తారు అని అంటే, హాలిడేస్ వస్తే నా కొడుకు వస్తాడు, నా కూతుర్లు వస్తారు, మనవాళ్ళు మనవరాళ్ళు వస్తారని ఎదురుచూ. ఈ ప్రపంచంలో తల్లిదండ్రులకు బిడ్డలతో గడపటం కంటే మించిన సంతోషం ఎక్కడా దేనితో ఉండదండి. ఒకవేళ మీరు అలా అనుకున్నా కూడా అది కొద్ది కాలమే. కానీ పిల్లలతో ఉన్నటువంటి ఆ హ్యాపీనెస్ అదే పండగ వాళ్ళకి. బిడ్డలు ఎప్పుడు చుట్టూ మూగుతారో అప్పుడే పండగ వాళ్ళకి. అలాగా కొడుకు కోసం ఎదురు చూపులు చూస్తున్నట్టుగా ఉన్నాడని మనం గమనించగలిగితే ప్రియులారా, కొడుకు దూరంగా ఉండగానే కనికరించాడట. ఏమండి, ఇదే పొజిషన్లో మనలాంటి వాళ్ళు ఉంటే ఏం చేస్తారు? అదో నీ పని వాళ్ళు ఒకటిగా పెట్టుకో అంటే కరెక్ట్ పొజిషన్ రా నీకు, అది నీకు బుద్ధి రావాలా? పోయినప్పుడు తెలియదురా నీకు, నన్ను కాదనుకొని పోయినప్పుడు తెలియదురా నీకు అని కొన్ని రోజులు ఇంకా ఆ పందుల పొట్టు లేదంటే కూలి వాళ్ళలో ఒకటిగా పెట్టి, నీకు ఇప్పుడు అర్థమైందా నాన్న విలువేంటో, ఇంటి పట్టున ఉండరా అంటే ఉండకుండా ఆస్తి పంచుకొని పోయి వేశ్యలతో తినేసి అసలు ఏమీ లేకుండా వస్తావరా నువ్వు అని మనం అంటాం. అంటే ఒక తండ్రికి పశ్చాత్తాపముతో తండ్రి విలువ తెలుసుకుని వచ్చిన కొడుకుని కూతుర్ని ఎప్పుడూ కూడా క్షమించుటకు సిద్ధమైన దేవుడు ఆయన. అదే లక్షణం ఈరోజు పశ్చాత్తాపం చెందిన పిల్లల్ని కూడా క్షమించలేని స్థితిలో ఈరోజు చాలామంది తండ్రులు ఉన్నారు. మీరు గమనించండి కావాలంటే. ఏమండి, పశ్చాత్తాపం, ఏదో తప్పు చేశారు, తెలుసుకున్నారు, తిరిగి వచ్చారు, అది ఏ తప్పైనా కావచ్చు, కానీ క్షమించలేని స్థితిలో ఉన్నారు అంటే ఆ పరమ తండ్రి ఆదర్శం లేదు అని అర్థం వాళ్ళకి. ఇంకా చెప్పాలంటే ఆ పరమ తండ్రి ఆదర్శం ఎంతైనా అవసరం ఆ తండ్రికని అర్థం ప్రియులారా. ఇది ఫర్గివర్ అనేటటువంటి ఆ యొక్క లక్షణం ఫాదర్లో. రెండవ అక్షరం ఉంది ఏ ఫర్ అడ్వైజర్. అడ్వైజర్ అంటే సలహాదారు. నాన్న ఎప్పుడు మంచి సలహాలు ఇస్తాడు బిడ్డల కోసం. మీరు ఈ విధంగా చెడిపోండి అని ఎప్పుడు కూడా ఆ దారి చెప్పడండి. దేవుడికి ఉన్నటువంటి ఒక చక్కటి లక్షణాన్ని మీరు గమనించగలిగితే ద్వితీయోపదేశకాండం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం ప్రియులారా. 19-20 వచనాలు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకును నీ దీర్ఘాయువుకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. దేవుడు ముందు ఇవి రెండు పెడుతున్నాను అన్నాడండి. ఈ రెండు ఆప్షన్స్ నీ ముందు పెడుతున్నాను. మీరు చిన్నప్పుడు ఈ మాట చూసినప్పుడు నాకు ఏమేమి గుర్తొస్తుందో తెలుసా? కొందరు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం దోగాడుతూ ఉండే సమయానికి ముందుగా ఏం పెడతారు? కత్తి ఒక చోట, లేదంటే కత్తెర ఒక చోట, పుస్తకం ఒక చోట, పెన్ను ఒక చోట, ఇట్లా రకాలుగా పెడుతూ ఉంటారు చూసారా. తిండి ఒక చోట పెడతారు. అంటే వాడు వెళ్ళి తిండి పట్టుకున్నాడు, ఇటు తిండిపోతూ అవుతాడని. పుస్తకమో పెన్నో పట్టుకున్నాడంటే బాగా చదువుకుంటాడని. లేదు కత్తో లేదంటే కత్తెర పట్టుకున్నాడంటే ఇటు దొంగోడు అవుతాడని అని డబ్బు పెడతారు. డబ్బు కూడా పెడతారండి. అంటే ఇటు డబ్బు పిచ్చోడు అవుతాడండి, డబ్బు తీసుకెళ్ళి పట్టుకున్నాడంటే. అసలు వాస్తవంగా ఈ ఆప్షన్ పెట్టిన ఈ లోకంలో ఉన్న తండ్రులకి
ఈ ఆప్షన్ ఇచ్చిన దేవుడికి ఎంత తేడా ఉంది గమనించండి. నీ దగ్గర మేలు కీడు పెడుతున్నా, జీవాన్ని మరణాన్ని పెడుతున్నా, ఏది కోరుకుంటావు కోరుకో అని ఆప్షన్ ఇచ్చి ఆఖరిగా ఏమని చెప్తున్నాడు, అడ్వైజ్ ఏమి ఇస్తున్నాడు? మీరు జీవాన్నే కోరుకోండిరా అన్నాడు, మీరు మేలునే కోరుకోండి అంటున్నాడు. ఆ జీవం ఏంటో ఆ మేలు ఏంటో అంటే నాతో ఉండండి అని. లోకంలో ముసలిది ఉన్న ఇంటికి ముప్పు రాదు అని సామెత అండి. మీరు విన్నారు ఎప్పుడన్నా? ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటారండి, జీతం ఇవ్వని, జీతం కూడా పుచ్చుకొని నమ్మకమైన కాపలాదారులు అండి వాళ్ళు. ముఖ్యంగా వయసులో ఉన్న పిల్ల ఇంట్లో ఉందనుకోండి, ఎవడన్నా వచ్చాడనుకోండి ఆకతాయుడు, నువ్వెవడవురా, మీ అమ్మ నాన్నలు ఎక్కడోళ్ళు, ఏంటి సంగతి, దాంతో ఏం పని, ఇదేం పని, ఈ టైం ఏంటి, నువ్వెందుకు వచ్చావు, ఈ ప్రశ్నలతో చంపేస్తుంది ఆ బామ్మ. వామ్మో అని పరిగెత్తిపోతాడు. అసలు ముసలిది ఉన్న ఇంటికి ముప్పు రాదు అని అంటారు. ముసలోళ్ళను ఎంతోమందిని ఈ భూమి మీద కలిగించిన దేవుడు మన పక్షాన ఉంటే మనకు ఎవ్వరూ విరోధులు ఉండరు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక అడ్వైజ్ ఇస్తున్నాడు. ఏమనంటే ఈ జీవాన్ని నేనేరా, మీ మేలును నేనేరా, నన్ను కోరుకోండి అనే ఆప్షన్, ఒక అడ్వైజ్ దేవుడు ఎప్పుడు ఇస్తూ ఉంటాడు. చరిత్రలో కూడా ఇశ్రాయేల్ చరిత్రలో మంచి చేసిన వాళ్ళని, చెడు చేసిన వాళ్ళని, విధేయులుగా బ్రతికిన వాళ్ళని, అవిధేయులుగా బ్రతికిన వాళ్ళని, ఈ రెండు రకాల వాళ్ళని ఏ అరమరికలు లేకుండా రాయిస్తాడండి. చూడండి, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ చూసినా మనం ఈ రెండు రకాలైన వ్యక్తులు చూపించి ఏమంటాడు తెలుసా? నాయనా ఇలా చేయకండి అంటాడు. ఒకసారి మంచి మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో దేవుడు ఎంత చక్కటి మాట చెప్తున్నాడో 8వ వచనం చూద్దాం. 10వ అధ్యాయం 8వ వచనం. మరియు వారి వలె మనము వ్యభిచరించకయుందము. ఎంత మంచి అడ్వైజ్ అండి దేవుడు చెప్తున్న మాట. అంటే దేవుడు వ్యభిచరించిన వాళ్ళ లిస్టులు, జాబితాలు ఇవన్నీ రాస్తే నువ్వు కూడా అట్లా పోనైనా చెడిపోవు తల్లి అని కాదు దేవుడు రాయించిన అర్థం. వాళ్ళు వ్యభిచరించినందుకు దేన్ని పర్యవసానంగా పొందుకున్నారు, వాళ్ళ జీవితం ఎంత చేజేతులారా నాశనం చేసుకున్నారో, కాబట్టి అందుకోసమే రాయించాను. ఇవన్నీ దృష్టాంతములుగా మనకు సంభవించి యుగాంతమందున్న మనకి 11వ వచనంలో అంటాడన్నమాట, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి, రాయించాను నేను అని అంటున్నాడు దేవుడు. కనుక ప్రియులారా, గమనించగలిగితే మనం అందరం కూడా దేవుడు మంచి అడ్వైజర్ అండి. ఏది మంచి అడ్వైజ్ అని అంటే, చాలామంది ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న వాటిని అడ్వైజ్, మంచి అడ్వైజ్ అనుకుంటారు. కాదండి, మంచి సలహా, మంచి అడ్వైజ్ ఏంటనంటే ఈ లోకములో పవిత్రంగా జీవించనని ఎవరైతే చెప్తారో వాళ్ళు దేవుడి సంబంధులని మర్చిపోకండి. నీతికి, నిజాయితీకి, క్రమానికి, ధర్మానికి నీళ్ళు వదలండి, ఇష్టం వచ్చినట్టు బతకండి అనేవాడు దయ్యం సంబంధుడు. అట్లాంటి అడ్వైజులు ఇచ్చే వాళ్ళని మీరు ఎవ్వరూ కూడా ఎంటర్టైన్ చేయకండి, అంటే వాళ్ళని మీరు ప్రోత్సహించకండి. దేవుడు ఎంత మంచి సలహాదారుడో మీరు ఒకసారి గమనించండి. క్రీస్తు మీ దగ్గరకు వచ్చాడు, ఆయన్ను స్వీకరించండి, పరిశుద్ధాత్మని స్వీకరించండి, ఆత్మను ఆర్పొద్దండి. నేను పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండండి, నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులుగా ఉండండి మంచి అడ్వైజెస్ ఇవ్వగలిగినటువంటి వాడు దేవుడు. ఇంకో మాటలో చెప్పాలంటే అడ్వైజ్ ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన ఆ స్థానములో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అంటే ఒరే మంచిగా బతకండి అంటాడు నాన్న. ఎట్లా అంటాడు ఉంటారంటే ఈరోజు లోకంలో నాన్నలు సిగరెట్ తాగుతూ ఉన్న నాన్న సిగరెట్ తాగొద్దురా అనకూడదు కొడుకుతో, అంతే కదా. మందు తాగుతున్న నాన్న మందు తాగొద్దురా అని అనకూడదు. వ్యభిచారం చేస్తున్న నాన్న వ్యభిచారం చేయొద్దురా అనకూడదు. అప్పుడు ఏమంటాడు ఒకవేళ అంటే, ముందు నువ్వు మా నాన్న, ఆ తర్వాత నేను నాకు చెబుద్దు కానీ అంటాడు. అంటే ఒక రోల్ మోడల్గా ఉన్న అడ్వైజర్ అయినా గుర్తుపెట్టుకోండి. అందుకే మార్గదర్శి. ఇక 3వ లక్షణం ఉంది. ఎఫ్ అంటే ఫర్గివర్, ఏ అంటే అడ్వైజర్, టీ అంటే ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ అంటే ఏదో మనకు బయట రోడ్డు పైన ఒక పెద్ద పిల్లర్ వేసేసి
దాని మీద పెట్టుంటారు చూసారా, ఆ ట్రాన్స్ఫార్మర్ అనుకోకండి. లేదంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో కొన్ని ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి, అవి అనుకోకండి. ట్రాన్స్ఫార్మర్ అంటే రూపాంతరము చెందించువాడు. ఇంకా చెప్పాలంటే మనలో మార్పు తీసుకుని వచ్చేవాడు, మంచి మార్పులు తీసుకుని వచ్చేటటువంటి వాడు ట్రాన్స్ఫార్మర్ అంటే అర్థం. ఈ ట్రాన్స్ఫార్మర్ ఎంత మంచి మాటలు లోకంలో చెప్తూ ఉంటాడంటే, ప్రారంభంలో మనల్ని ఏ పోలికతో పుట్టించాడు, ఏ స్వరూపం ఇచ్చాడని రాయబడింది బైబిల్లో. దేవుని స్వరూపములో, దేవుని పోలికలో. దేవుడి స్వరూపం అంటే ఏదో కాదండి, నీతి స్వరూపము దేవుడిది, ప్రేమ స్వరూపము దేవుడిది. పోలిక అంటే స్వభావం, లక్షణాలు. అలా మంచి లక్షణాలు కలిగినటువంటి మనల్ని సాతాను యొక్క మాయ వలన, వాడు వేసినటువంటి వలల వలన, వాడు చూపించినటువంటి ఎర్రల వలన మనం ఏమైపోయామంటే సాతాను స్వరూపములోనికి, పోలికలోనికి వచ్చేసాం. ఆ పోలికలో నుంచి మరలా దేవుని పోలికలోనికి, క్రీస్తు పోలికలోనికి తీసుకురాగలిగిన ఒకే ఒక సమర్థుడు దేవుడు. అందుకే ఆయన ట్రాన్స్ఫార్మర్. మనల్ని ఎట్లా మార్చగలగాలి అంటే, ఈరోజు మీరు చూడండి, తండ్రిని బేస్ చేసుకొని బిడ్డల్లో మార్పు మనం చూడగలం. తండ్రిని బేస్ చేసుకొని బిడ్డల్లో మార్పును చూడగలం అండి. అయితే బిడ్డల్లో 2 రకాలైనటువంటి మార్పులు ఉంటాయి. లోకంలో ఉన్నటువంటి తండ్రులు చెడ్డవాళ్ళు అయితే, చెడ్డవాడిగా ఉండకూడదు అనుకునే పిల్లలు కొంతమంది ఈ చెడ్డతనాన్ని ఇంకా మనం వారసత్వంగా కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు కొన్ని కుటుంబాలను మనం గమనించగలిగితే, 4 కొడుకులు 5 మంది కొడుకులో ఉన్నప్పుడు ఎవరికో ఒకరికి నాన్నకున్న కొన్ని అవలక్షణాలు వస్తాయి. అంటే పెద్దలు అంటారు ఏమనంటే, వారసత్వం కొనసాగించాలి కదా, ఎవరో ఒకడు కొనసాగించాలి కదా, కాబట్టి ఎవడో ఒకడు ఉండాలి అట్లటోళ్ళు అని చెప్తూ ఉంటారు. దేవుడి పరిస్థితి ఎట్లాంటిదంటేనండి, ఒక మంచి స్వరూప స్వభావాలు కలిగినటువంటి వాడు, 10 మంది ఆచరించాలి, అనుసరించాలి అనుకునేటటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు. ఆ లక్షణంలోనికి తీసుకురాగలిగిన సమర్థుడు దేవుడు ఒక్కడే. ఈరోజు లోకంలో ఉన్న తండ్రులు కూడా మరలా దేవుడి స్వరూపం మనలో రావాలని తపన పడేవాడే ఉండాలి. మరలా క్రీస్తు స్వరూపం మనలో రావాలి, తీసుకురావాలి అంటే ప్రతి బిడ్డలోనూ దేవుడింట లక్షణాలు కలిగిన వాడిగా చేయాలి, క్రీస్తు వాడిగా చేయాలి అన్నటువంటి లక్షణాలు ఎప్పుడు దేవుళ్ళో, తండ్రి అయిన దేవుళ్ళో మనకు కనబడతాయి. ఈ విషయం మనం గమనించగలిగితే ప్రియులారా, ఒకసారి రోమిలకు రాసిన పత్రికలో చూద్దాం. 8వ అధ్యాయము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 29వ వచనాన్ని చూద్దాం. 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తమ కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. కుమారునితో సారూప్యము కలిగిన వారిగా, క్రీస్తు స్వరూపము కలిగిన వారిగా మార్పు చెందించగలడు దేవుడు. ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఎందుకు ఆయన స్వరూపంలోనికి తీసుకురావాలనుకుంటున్నాడు దేవుడు అని అంటే, ఒక మంచి మాట ఉంది బైబిల్లో. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో, సమస్తమును తనకు లోపరుచు కొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా ట్రాన్స్ఫార్మ్ చేయను. మహిమగల శరీరాలుగా దేవుడు మన దేహాలను మార్చగలడు క్రీస్తు ద్వారా. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతట్లో కూడా మీరు చూస్తే, శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైన దానిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి ఘనమైన దానిగా లేపబడును అనేటటువంటి మాటలు మనకు కనబడతాయి. అంటే మనల్ని ఎలా మార్చడానికి దేవుడు క్రీస్తు రూపంలోనికి మార్చాలని అనుకుంటున్నాడంటే, ఇదిగో మృతతుల్యమైనటువంటి ఈ దేహంలో అమృతతుల్యమైనటువంటి జీవితాన్ని ప్రసాదించటానికి
దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే నిత్యము పరితపిస్తూ ఉంటాడు. మనం పోగొట్టుకున్నటువంటి తన రూపాన్ని, తన పోలికను తిరిగి తెచ్చుకోవాలి. అది క్రీస్తు ద్వారా తెచ్చుకోవాలి. అలా క్రీస్తు వాళ్ళుగా ఉండి చనిపోతేనే మొదటి సందేశంలో మీరు విన్నారు ఆరాధన వర్తమానంలో. ఎందుకు ఆయనలోనికి, ఆయన స్వరూపములోనికి తీసుకురాగలగాలి అని అంటే, ఎప్పుడైతే యేసుప్రభు పునరుత్థానుడయ్యాడో ఆ పునరుత్థాన బలాన్ని నమ్మిన వాళ్ళే తిరిగి పునరుత్థానులు అవుతారు. క్రీస్తు యందు ఉండి మరణించిన వారు మొదట లేతురు అని రాయబడింది. కాబట్టి అలా మార్చగలడు అంటే మట్టి దేహాన్ని మహిమకు మార్చగలిగినటువంటి రీతిగా ఉండగలగాలి తండ్రి. అంటే బిడ్డల్ని ఎట్లాగా మార్చగలుగుతారో మీరు గమనించండి. ఈరోజు డబ్బులు సంపాదించే యంత్రాలుగా మార్పు చేయాలని చాలామంది ఉవ్వులుడుతూ ఉంటారు పిల్లల్ని. చదువుల తల్లులైపోవాలి, చదువుల తండ్రులు అయిపోవాలి నా బిడ్డలని పరితపించేటటువంటి వాళ్ళు ఉంటారు. ఆ పరిస్థితుల్లో ఉండాలని, డబ్బు సంపాదించే వాళ్ళుగా ఉండాలి, లోకంలో బాగా అనుభవించే వాళ్ళుగా ఉండాలని, మార్పు చెందించాలనుకుంటూ ఉంటారు పిల్లల్ని. మరికొందరు తల్లిదండ్రులు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, నేను మా మరదళ్ళు పిల్లలు వచ్చినప్పుడు మా దగ్గరికి చాలా విచిత్రంగా పిల్లలు ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకున్నటువంటి వస్తువులు ఎవరైనా తాకారంటే కొడుతున్నారు, తాకితే చాలు కొట్టేస్తున్నారు. ఏం తల్లి ఇట్లా పెంచావు పిల్లలు నేను అడిగితే అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, బావా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పిల్లల పరిస్థితి మామూలు కాదు, వాళ్ళ దగ్గర ఇట్లా ఉండకపోతే అసలు కుదరదు. అంటే ఏం చేయాలన్నమాట, సిచ్యువేషనల్ థింకింగ్ అన్నమాట ఇది. పరిస్థితులకు అనుగుణంగా, మరి అట్లాంటి పరిస్థితుల మధ్య ఉన్న పిల్లోళ్ళు ఉంటే మరి మనోళ్ళు కూడా అట్లాగే తయారవుతారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అక్రమం చేయువాడి దగ్గర నుంచి నువ్వు తొలగిపో అన్నాడు. లోతు గొప్పోడేనండి, సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. ఏమయ్యాడు? ఆయనకు ఎన్ని ఇబ్బందులు వచ్చాయి. వాళ్ళ ఆవిడ పోయిందా, పిల్లలు పోయారా, ఆఖరిగా ఆయన కూడా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు. అందుకే పరిశుద్ధులతో ఉండండి, పరిశుద్ధ సహవాసంతో ఉండండి దేవుడు ఊరికే చెప్పడు. సరే, ఏది ఏమైనా చూడగలిగితే పిల్లల్ని ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తారంటే, ముందు అలాంటి లక్షణాలు లేవు వాళ్ళకి. వాళ్ళు పరిశుద్ధులు, ముక్కుపచ్చలారైనటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళని పరిస్థితులకు తగ్గట్టుగా ఎట్లా చేయాలట? స్కూల్కి వెళ్ళి ఏడ్చుకుంటూ కూతురో కొడుకో వచ్చారనుకోండి, మనం ఎట్లా ట్రీట్ చేస్తాం చెప్తాం వాళ్ళకి, ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తాం వాళ్ళకి రాను ఈసారి కనుక నువ్వు దెబ్బలు తిని వచ్చావంటే నీ సంగతి చెప్తారే. ఏం చేయాలి? ఎవడన్నా కొట్టినప్పుడు ఏదో మేడంతో చెప్పు, సార్తో చెప్పు అని కూడా అనరండి. ఏం చెప్తారు? వాడు చెయ్యెత్తక ముందు నువ్వు 4 తన్నాలరా, అసలే మనది రాయలసీమరా, ఉప్పు కారం పెడుతున్నాను కదరా నా కొడక, నీకు ఎదురా రోషం అని అట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు మనోడు. ట్రాన్స్ఫార్మ్ చెయ్యాల్సింది క్రీస్తు రూపంలోనికి. అది అంత సులభమైన విషయం కాదండి. పౌలు గారు అంతటోడికి క్రీస్తు స్వరూపములోనికి మార్పు చెందించాలంటే ఏమొచ్చిందట? ప్రసవ వేదన నాకు మరలా కలుగుతున్నది అంటాడైనా. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా, అంటే ముందు ఏర్పడడానికి ప్రసవ వేదనే వచ్చింది, ఇప్పుడు ఏర్పాటు రావాలన్నా ప్రసవ వేదనే తప్పదంట. అలాంటి వేదనలు పడాలి పిల్లలు. అంత సులభంగా మౌళ్ళవరు. ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? బేసిక్గా ఎవరి పిల్లలు వాళ్ళ అమ్మనాన్నల మాటలు అసలు వినరండి. ఎందుకు అని అంటే, మనం వాళ్ళకి ఏం చేస్తామంటే ఫ్రెండ్లీగా మనం ప్రారంభం నుంచి మూవ్ అవుతూ ఉంటాం. దాన్ని బట్టి ఏం చేస్తారంటే, నువ్వు బయట ఆఫీసర్వి, నాకు కాదు, అది ఫీలింగ్ పిల్లలకి. అవును కదా? బయట పెద్దోడి నాయకుడికి వాళ్ళకి, నాకు కాదు నాన్న, నువ్వు జస్ట్ యు ఆర్ మై కిడ్. లేదో ఇంకో మాట చెప్పాలంటే, నేను ఆడుకునే ఒక టాయ్, ఒక బొమ్మవు నువ్వు. కాబట్టి నేను ఎట్లా చెప్తే అట్లా నువ్వు మౌళ్ళు అవ్వాల్సింది తప్ప, నువ్వెట్లా చెప్తే నేను ఎట్లా మౌళ్ళు అవ్వను అనేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు పిల్లలు. బేసిక్గా మనమే అలా తయారు చేస్తాం. సరే, ఏది ఏమైనా ఏ ట్రాన్స్ఫార్మేషన్లోనికి తీసుకురావాలి పిల్లల్ని? క్రీస్తు స్వరూపంలోనికి, దేవుడి స్వరూపంలోనికి తీసుకురావాలి. అదే మరొక మంచి లక్షణం.
అంటే ఫర్గివర్, ఏ అంటే అడ్వైజర్, టీ అంటే ట్రాన్స్ఫార్మర్, మళ్ళీ హెచ్ ఉంది ఫాదర్లో, FATH కదా. హెచ్ అంటే హెల్పర్. ఎంత మంచి హెల్పరుగా ఉండగలగాలి అని అంటే బేసిక్గా చాలా విషయాల్లో నాన్న హెల్ప్ చేస్తూ ఉంటాడు. పదాలు పలకడం మొదలుకొని, అన్నం తినటం మొదలుకొని, బట్టలు వేసుకోవటం మొదలుకొని, హోంవర్కులు చేయించటం మొదలుకొని, డబ్బు లెక్కెట్టడం మొదలుకొని, ఎవరితో ఎట్లా మాట్లాడాలన్న దాంట్లో మొదలుకొని ఎన్నెన్నో విషయాల్లో సహాయకుడిగా నాన్న ఉంటాడు. కానీ ప్రతి నాన్న పరలోకపు నాన్నే నీ అసలు సిసలు సహాయకుడు అనేటటువంటి రీతిగా ఎవరైతే పిల్లలకు నేర్పిస్తారో వాళ్ళండి అసలు సహాయకులు. బైబిల్లో మనకు మంచి పదం, మంచి మాట జనరల్గా వినిపిస్తూ ఉంటుంది. అదేంటంటే, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముకోవటం మేలు, ఆశ్రయించటం మేలు, ఆయన సహాయాన్ని కోరటం మేలు అంటారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు మనుషులను నమ్ముకోకూడదంటే? ఏమండి మనుషులు మంచోళ్ళు కదా ఏంటి? భూమి మీద మనుషులు కొందరన్నా లేరంటే మంచోళ్ళు. దేవుని సంబంధాలు కూడా నమ్ముకోకూడదా? మనలో మన మాట ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీ మీద నమ్మకం ఉంచవచ్చు అంటారా, ఉంచకూడదంటారా? మీరందరూ విశ్వాసులే కదా, నాయకుడు నాయకత్వంలో కలిసి ఉంటున్నటువంటి వాళ్ళే కదా. మిమ్మల్ని నేను నమ్మచ్చా నమ్మకూడదా? పోనీ మీరు నన్ను నమ్మచ్చా నమ్మకూడదా? మరి ఎందుకు మనుషులు నమ్ముకోవటం అంటే మన మనుషులు ఉన్నవాలేమా అంటే దేవుడు అల్టిమేట్గా చెప్పొచ్చేది ఏంటంటే, నాయన నీ మనిషి ఎంతో కాలం ఉండడు, నీ రాజు ఎంతో కాలం అధికారంలో ఉండడు. దేవుడిని ఎందుకు నమ్మన్నాడంటే ఆయనకు కాలంతో లిమిటేషన్స్ లేవు, పరిమితులు లేని సహాయం ఆయన ఇస్తాడు. అందుకే ప్రతి సందర్భంలో నువ్వు ఎట్లా అనుకోవాలని మన గురించి చెప్తూ ఉంటాడు. అంటే ఒక మంచి తండ్రి, బైబిల్లో నన్ను అడిగితే తండ్రిని పోలినటువంటి రీతిలో బతికినటువంటి యేసుప్రభు కావచ్చు, ప్రారంభ అపోస్తలులు కావచ్చు, పౌలు గారు కావచ్చు, వీళ్ళందరూ మంచి తండ్రులండి, ఆత్మీయ తండ్రులు. వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం నుండి చూద్దాం. 5వ వచనం నుండి. ఈ విషయం తెలియాలండి ప్రతి మనిషికి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. కనుక ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడును. సహాయం ఎవరు సహాయం మనకి? దేవుడే సహాయం, దేవ సహాయం. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. మనుషుల్ని మనం సహాయకులుగా పెట్టుకుంటే వాళ్ళ సాయం ఉంటుందండి. పోనీ మా అమ్మ నాకు సాయం ఎంతకాలం? అమ్మ ఎంతకాలం అండి? అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు వయసు అయిపోతున్న అమ్మలు నాన్నలు, ఒరే నువ్వు ఎప్పుడు నన్నే నమ్ముకొని ఉన్నావు, లేకపోతే బిడ్డను అమ్మ నువ్వు ఎప్పుడు నన్నే నమ్ముకొని ఉన్నావు, నా జీవితం తట్టెడా పొట్టెడా అని అంటూ ఉంటారు. అంటే ఎక్కువ కాలం నేను ఉండను కదా అంటూ ఉంటారు. కాబట్టి గమనించగలిగితే ప్రియులారా, మనం అందరం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, సదాకాలం శాశ్వతుడుగా ఉండేటటువంటి దేవుడు ఆయనే మనకు శాశ్వత సహాయము. అమ్మ సాయమైనా, నాన్న సాయమైనా, భార్య సాయమైనా, భర్త సాయమైనా, పిల్లల సాయమైనా, తోబుట్టుల సాయమైనా, స్నేహితుల సాయమైనా, ఈ ప్రపంచంలో నీకు నీ సాయమైన ఒక రోజు, అంతమయ్యే రోజు, ఫుల్ స్టాప్ అయ్యే రోజు ఉండనే ఉంటుంది. మనం బతికే ఉంటాం, కానీ మనము సహకరించుకోలేని రోజులు వస్తాయి. ఆవిడ రాశాడండి, నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు చూసినప్పుడు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి మైండ్ సెట్ అంటే చిన్నది అనిపిస్తుంది. మనిషికి కాలు చెయ్యే మరువని సహాయాలు అని చెప్తూ ఉంటారు. నీ కాళ్ళు చేతులు కూడా పడిపోయే రోజులు వస్తాయి నాయన. నీ కాళ్ళు చేతులు ఉన్న పని చెయ్యని రోజులు వస్తాయి. కానీ ఇటువంటి వేటికి
అఫెక్ట్ కాని, ఆ ప్రభావాలకు లోను కాని ఒకే ఒక సహాయకుడు ఉన్నాడు, సర్వశక్తిమంతుడు దేవుడు. ఆయన ఎనర్జీ ఎప్పుడు కూడా డౌన్ఫాల్ కాదు. అందుకే ఆయన సహాయకుడు, ఆయనే సహాయకుడు. ఆయన ఆనుకొని జీవించేటట్టుగా బిడ్డల్ని ఏ తల్లిదండ్రులైతే, ఏ తండ్రి అయితే పెంచుతూ ఉంటాడో ఆ తండ్రి మంచి తండ్రి. ఆ తండ్రి మంచి తండ్రి. ఈరోజు డబ్బును నమ్ముకోండి అని నేర్పిస్తున్నారు, చూసారా చాలామంది. ఒరే, అధికారాన్ని నమ్ముకోరా, బలగాన్ని నమ్ముకోరా, చదువును నమ్ముకోరా అని నేర్పిస్తున్నారు, చూసారా. వాళ్ళు కాదు మంచి తండ్రులు. మేము మాలాంటోళ్ళు ఉంటారు, పోతారు, వస్తారు, పోతారు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చిన ఆడకూతుని కూడా చెప్తూ ఉంటారు, మధ్యలో వచ్చింది మధ్యలో పోతారని. కాదండి, భూమి మీదకి వచ్చినోడు ఏ ఒక్కరైనా సరే మధ్యలో వచ్చిన వాళ్ళే, మధ్యలో పోయేవాళ్ళే. కానీ ప్రారంభానికి ముందు దేవుడు ఉన్నాడు, ముగింపుకు తర్వాత దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయనే సహాయకుడు, హెస్ఫర్, హెల్పర్. తర్వాత ఈ ఉంది. ఈ అంటే ఎడ్యుకేటర్, నేర్పించేవాడు. నాన్న నేర్పించేవాడై ఉండాలి. బైబిల్లో కొన్ని పదాలు చూస్తేనండి, ఆయన ఎట్లా నేర్పించాడు అన్నటువంటి విషయాలు మనం చూస్తేనండి, ధర్మశాస్త్రం ఇచ్చాడు అన్నాడు. సదాకాలం అన్ని తరాల వాళ్లకు జ్ఞాపకం ఉండాలి, గుర్తులో ఉండాలి అన్న ఉద్దేశంతో ఏం చేశాడు తెలుసండి? ఎక్కడ రాయించాడండి దేవుడు? ఎక్కడ రాయించాడండి? ఏమన్నా మనకు ఆ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు ఎట్లా కనపడతాయి అనంటే, రాతి పలకల మీద. రాతి పలకల మీద ఎందుకు కనబడతాయి చెప్పండి? రాతి పలకల మీద ఎందుకు రాయించాడు? చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజులు శిలాఫలకాలు వేస్తూ ఉంటారు, చూసారా? ఏమండి, శిలాఫలకాలు శిలాఫలకం అంటే, శిల అంటే ఏంటి? రాయి. రాయి మీద మొలిపిస్తూ ఉంటారు, వాళ్ళ శాసనాలు రాయిస్తూ ఉంటారు. ఈ శాసనాలు రాయించేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి, ఎందుకు అట్లా తీసుకుంటారు ఆ నిర్ణయాన్ని అని ఆలోచిస్తే, మేము పోయినా మా శాసనం నిలబడిపోవాలి, మేము ఏ పనులు చేయించారు అని. అందుకే శిల్పాలు పాలతో చేయరు, పాలన్నా కూడా పాల రాతి అంటారు. అంటే మొత్తానికి అక్కడ కూడా ఏముంది? రాయి ఉంది. అలా ఉండేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ధర్మశాస్త్రాన్ని రాయించి నేర్పించు అంటున్నాడు. అంటే బిడ్డలకు నేర్పించాల్సింది నాన్న దేవుడి ధర్మశాస్త్రాన్ని నేర్పించాలి. ఆ రోజు తిమోతి గారి అమ్మ వాళ్ళ అవ్వ ఏం చేశారట? ఆడకూతుర్లైనా నేర్పించారు. కాబట్టి తిమోతి అనేటువంటి ఆ పదం చూస్తారంటే ఒక గౌరవభావం వస్తుంది. ఒక యవ్వనస్తుడు ఇలా ఉండగలడా అన్న డౌట్ వస్తుందండి తిమోతి గారి చేష్టలు, చర్యలు చూస్తే. పౌలు గారి యొక్క పరిచర్య మూలాన దేవుళ్ళలోనికి వచ్చినటువంటి వాడు అనతి కాలంలోనే పౌలు గారితో పాటు పత్రికలు రాస్తే జతపనివాడైపోయి దైవజనుడుగా పిలువబడినటువంటి వాడిగా ఉన్నాడు. అలా నేర్పించగలగాలి ఎడ్యుకేటర్ అంటే. పౌలు ఒక మంచి తండ్రి, మంచి ఎడ్యుకేటర్. తండ్రి కూడా ఎంత మంచి విషయాలు నేర్పిస్తూ ఉంటాడు అని అంటే, అక్కడక్కడ మనం చరిత్రలో చూస్తేనండి, కొన్ని జాతుల వారిని పూర్తిగా తోలేయడండి ఇశ్రాయేల్ దగ్గర నుంచి. కొందరిని ఉంచుతారు ఇశ్రాయేల్తో పాటు. ఎందుకు అని అంటే, ఈ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు కొందరు ఉంటారట, వాళ్ళకు యుద్ధం తెలియదట. యుద్ధం తెలియని వాళ్లకు యుద్ధం నేర్పించాలి అంటే, మన వాళ్ళు ఆధారపడ్డం నేర్పిస్తే భూమి మీద ఉన్న తల్లిదండ్రులు, దేవుడేం నేర్పిస్తాడంటే, నువ్వు ఎవరి మీద ఆధారపడద్దు, నువ్వే యుద్ధం చేయి. ఎవరో వస్తారో ఏదో చేస్తారు కాదు, యుద్ధం నువ్వు చేయి. యుద్ధం యెహోవాదనే అన్నారు కదా అని అన్నారు. మళ్ళీ నేను చెప్తాను మీకు, ఎందుకంటే ఈ మాటలని ఎప్పుడు చాలామంది గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి యుద్ధం యెహోవాదే అని రాళ్ళు తీసుకోకుండా, వడిసలు తీసుకోకుండా కొట్టకుండా ఉన్నాడా దావీదు గారు? యుద్ధం యెహోవాదే, కానీ చెయ్యాల్సింది మనం. అర్థమవుతుందా? దేవుడు బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు కాబట్టి నువ్వు వడిసలతో ఒక్క దెబ్బ కొడితే పోయాడు. లేకపోతే
గొల్లియాతు లాంటి వాళ్ళు ఒక దెబ్బ తగిలిందంటే దాన్ని అంత అసలు వాడికి ఎట్లుంటుందంటే చీమ కొట్టినట్టు కూడా ఉండదండి. అక్కడ దేవుడి శక్తి తోడైంది. అలా నేర్పించగల సమర్థుడు దేవుడు, యుద్ధం నేర్పించగలిగిన వాడు. అందుకే కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి ఆ మాటని. నా చేతులకు యుద్ధములు నేర్పించువాడు ఆయన అంటాడు. నా చేతులకు యుద్ధములు నేర్పించేవాడు దేవుడు అనేటటువంటి మాట మనకు కనబడుతుంది ప్రియులారా. యుద్ధం నేర్పించగలడట దేవుడు. దేని మీద యుద్ధం అనుకుంటున్నారు ఏమండి? ఆ యుద్ధం కొత్త నిబంధన ప్రకారంగా మారిపోయింది. కొత్త నిబంధన ప్రకారంగా యుద్ధము శైలి మారిపోయింది. ఒకనాడు యుద్ధం వేరు, ఇప్పుడున్నటువంటి యుద్ధము వేరు ప్రియులారా. ఇప్పుడున్నటువంటి యుద్ధం ఎలాంటి యుద్ధం తెలుసా? ఒకసారి చూద్దాం. ఇదిగో ఇది నేర్పించాలి నాన్న, మంచి నాన్న అంటే ఏమి నేర్పించాలో ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనంలో మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అన్నాడు. అంటే ఏమి నేర్పించాలట? దేంతో పోరాటం నేర్పించాలట అమ్మ నాన్నలు? నాన్నంటే పాపముతో పోరాటమైనా చేయనైనా కానీ దాంతో నువ్వు చేతులు కలపద్దు. నువ్వు రక్తం గారినా పర్లేదు. మనం ఏం చేస్తాం తెలుసా? ఒరే, నీ మీద ఈగ వాళ్ళకుండా ఉండడానికి ఎదుటి వాళ్లకు రక్తమైనా గారేటట్టు చేయ తప్ప నీకు మాత్రం ఏ హాని చేసుకోవద్దని నేర్పుతాం. అదేనండి ఈ భూమి మీద ఉన్న తండ్రులకు పరలోకపు తండ్రికి తేడా. పాపముతో పోరాటము నేర్పించగలిగినటువంటి వాడే అసలు సిసలు నాన్న. ఈరోజు లంచం ఎట్లా తీసుకోవాలో, అబద్ధం ఎట్లా చెప్పాలో, అన్యాయం ఎలా చేయాలో, అమ్మనెట్లా బురుడి కొట్టించాలో నేర్పించే వాళ్ళలో నాన్న ముందు ఉన్నాడు. నడలేడా? అట్లాంటి నాన్న కాదు, నేర్పాలి, నేర్పించేవాడుగా, ఎడ్యుకేటర్గా ఉండాలి. నాన్న అంటే ఏది ఎడ్యుకేట్ చేయాలి? పాపముతో పోరాటం నేర్పాలి. అప్పుడప్పుడు బైబిల్లో రాయబడిన మాటలు చూస్తే మా యుద్ధోపకరణములు అంటాడు. మనము పోరాడున్నది శరీరులతో కాదు అని అంటాడు. ఈ పోరాటం ఏంటండి? అవన్నీ వాళ్ళకు నేర్పించిన వాడు దేవుడండి. అది నేర్పించాలి. ప్రార్థనలో దేవుడితో పోరాటం నేర్పించండి. నా ప్రార్థనలో నేను దేవుడితో పోరాటం చేస్తున్నాను అన్నాడు. అట్లాంటి పోరాటం చేస్తాం తండ్రితో మనం చేసి ఆయన మన మనవి వినాలి, వినేటట్టు చేసుకోవాలన్నటువంటి ఆలోచన చేయగలమా మనం? అది ఈ ఫర్ ఎడ్యుకేటర్ అనేటటువంటి విషయాలు. ఇలా ఒకటి కాదండి. మనం ఎట్లా బతికితే తప్పో, ఎట్లా బతికితే ఒప్పో, మరణం తర్వాత ఏం జరుగుతుందో మనిషికి అవన్నీ నేర్పించాడు బైబిల్లో దేవుడు. సమస్తాన్ని అటు పాత నిబంధనలో నేర్పించాడు, ఇటు క్రొత్త నిబంధనలో క్రైస్తవులకు నేర్పించాడు. అన్ని రకాలైనటువంటి వాటిలో నేర్పడంలో దిట్టగా ఉండాల్సిన వాడు, మాదిరికరంగా ఉండాల్సిన వాడు నాన్న. ఆ విషయంలో తండ్రి అయిన దేవుడు 100కి 100 రూపాయలు ఆయన సఫలీకృతమయ్యాడు. ఆయన మనకు దూరంగా ఉన్న ఆయన మానసము, పరమ తండ్రికి ఉన్నటువంటి ఈ శాసనాలు మనతో ఉన్నాయి. అవి అన్నీ మనకు నేర్పిస్తాయి, మంచివి నేర్పిస్తాయి. లాస్ట్లో ఆఖరిది ఆర్ ఫర్ రెబ్యూకర్, REBUKER. దాన్ని రెబ్యూకర్ అని కూడా అంటూ ఉంటారు. దీని అర్థం ఏంటంటే హెచ్చరించువాడు లేదా గద్దించువాడు. హెచ్చరించువాడు లేదా గద్దించువాడు అని అర్థం ప్రియులారా. ఏమండి, హెచ్చరిక ఎవరు చేయగలరు, ఎందుకు చేయగలరు? చాలామందికి తెలియాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా ప్రియులారా? గద్దిస్తే, హెచ్చరిస్తే మా మీద ప్రేమ లేదేమో అమ్మ నాన్నలకు అనుకునేవాళ్ళు నేటి తరం పిల్లలు. అందుకే మా డాడీ అంటే ఇష్టం అని ఏ డాడీని అంటారంటే ఏ హెచ్చరిక చేయడు, ఏ గద్దింపు ఏమనరు. ఏం చేసినా ఓకే కమాన్ అంటూ ఉంటే ఆ డాడీ మంచోడు. లేదు నాయన నువ్వు అట్లుండకూడదు, ఇట్లుండకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలని అన్ని పచ్చిని చెప్పాడు అనుకోండి, వీడికి పైత్యం ఎక్కువ అవుద్ది. పచ్చిని చెప్పేవాడంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు.
అందుకే అల్లోపతి వైద్యమే ఎందుకు ఎక్కువ తీసుకుంటారు తెలుసా మీకు? అల్లోపతి వైద్యం అంటే ఇంగ్లీష్ మందులు. మన ఇప్పుడు మన మెడికల్ షాప్లో మనం ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎండి డాక్టర్లు ఇవన్నీ తీసుకున్న అల్లోపతి వైద్యం అంటారు. అల్లోపతి వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఎందుకో తెలుసా? అల్లోపతి వైద్యంలో పథ్యాలు ఉండవు. అదే ఆయుర్వేదిక్ మందు తీసుకున్నాను అనుకోండి, వంకాయ తినొద్దు అంటాడు, టెంకాయ తినొద్దు అంటాడు, అవన్నీ తినొద్దు, ఇవి తినొద్దు, అవి తినొద్దు అంటే మొత్తానికి మీకు ఏమనిపిస్తుంది అంటే, సార్ ఏం తినమంటారు, ఆఖరికి గడ్డి తినమంటారా అన్నట్టుగా వస్తుంది. ఉప్పు తినొద్దు అంటాడు, కారం తినద్దు అంటాడు, పులుపు తినొద్దు అంటాడు, తీపి తినొద్దు అంటాడు. ఇక్కడ ఉగాది పచ్చడి అంటే అసలే తినొద్దు అంటాడు ఇక, ఎందుకంటే అన్ని రకాల రుచులు దాంట్లో ఉన్నాయి కదా. అందుకే అటువంటి వైద్యాలు అంటే అస్సలు ఇష్టపడరండి. కానీ వాస్తవం ఏంటంటే హెచ్చరించి వాడే తండ్రి ఉండాలి. ఎందుకనంటే ఒకసారి చూద్దాం, మనం సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 12వ వచనం చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. బైబిల్లో కొన్ని గద్దింపులు, హెచ్చరికలు వస్తున్నాయి. ఎందుకు వస్తాయి తెలుసా? ప్రేమించిన వాడే హెచ్చరిస్తాడు, ప్రేమించిన వాడే గద్దిస్తాడు. ఆ రెబుకర్ ఫాదర్లో చివరి అక్షరం రెబుకర్ అనే దాంట్లో గద్దించే లక్షణము ఉండగలగాలి. అది ఇష్టులైనటువంటి పిల్లలకు చేసేటటువంటి పని. కయీన్ దగ్గరికి అర్పణ దేవుడు అంగీకరించకపోగానే, ముఖము చిన్నబుచ్చుకోగానే వచ్చేసాడు దేవుడు. అంటే కయీన్ అంటే ఎంత ప్రేమ అండి దేవుడికి. ఇప్పుడు ఆలోచన చేశారు లేదో, వెంటనే దేవుడు ప్రత్యక్షమైపోయి, ఏమైంది కయీను, ముఖము చిన్నబుచ్చుకున్నావే అని మాట్లాడడం మొదలు పెడతాడు. చెప్పినా వెళ్ళలేదనుకోండి, వదిలేస్తాడు. ఇక తర్వాత తమ్ముడు చంపుతూ ఉంటే రాలేదు, అడ్డుపడలేదు. మళ్ళీ గమనించండి, తమ్ముడు చంపటానికి ముందే దేవుడు వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఎందుకనంటే కయీను మంచి భవిష్యత్తు కలిగిన వాడే ఉండాలనే ముందుగానే పుట్టించాడు. బలప్రారంభం. ఈ భూమి మీద తల్లిదండ్రుల గర్భాల గుండా పుట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి అండి కయీను గారు. అటువంటి ఆయన్ని చెడిపోకూడదు, పడిపోకూడదు, శాపగ్రస్తుడు కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు గద్దించడానికి వచ్చాడు. కానీ గద్దింపును తృణీకరించాడు. దావీదు గారు తప్పు చేస్తే నాతాన్ను పంపించి గద్దించాడు. సొలొమోను తప్పు చేస్తే ఆయన వాక్కును పంపించి గద్దించడం జరిగింది. ఇలా ఎన్నో సందర్భాల్లో ఎన్నో రీతులుగా పిల్లలు తప్పు చేస్తూ ఉంటే గద్దించటానికి తండ్రి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే తండ్రి శిక్షించిన కుమారుడు, కుమార్తె జ్ఞానవంతులవుతారు. తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? ఓ తండ్రులారా, మీరు గనుక మీ బిడ్డల్ని శిక్షించటం లేదంటే మంచి కోసం, నీతి కోసం, పద్ధతిగా బ్రతకటం కోసం, వారు జీవితంలో ఒక లక్ష్యము, అర్థం, పరమార్థం కలిగిన రీతిగా నీతి నియమాలతో బతికేటట్టుగా పెంచకపోతే, గద్దించకపోతే, వారిని శిక్షించకపోతే మీరు మంచి తండ్రులే కాదు. ఎందుకనంటే మంచి తండ్రిట కుమారుణ్ణి శిక్షించని తండ్రి తన కుమారుడికి విరోధి అని చెప్పబడింది బైబిల్. ఈరోజు శిక్షించకనే చాలా రీతులుగా పిల్లల్ని మనం ఏం చేసామంటే ఇప్పటికే చేయిదాటి పోయే పరిస్థితి. అప్పుడప్పుడు చాలామంది, ఎందుకంటే మీ పిల్లలు అలా ఉన్నారు చెప్పండి వాళ్ళకి అంటే వాళ్ళు వినరండి. మాట తప్పది. వినకుండా తయారు చేసుకుంది మనమే. ఎందుకు వినరు? మనమే పరమ తండ్రి శాసనాలు వినగలుగుతూ ఉంటే, నేర్చుకోగలుగుతూ ఉంటే, భయం కలిగి ఉంటే మన పిల్లల పట్ల తపన కలిగి ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఆనందకరమైనది విషయం ఏంటో తెలుసా? తన బిడ్డ, ఆడబిడ్డ కావచ్చు, మగబిడ్డ కావచ్చు, ప్రయోజకులైతే అప్పుడు వచ్చే పరమానందం అంతా ఇంత కాదు. అందుకే ఎవరో అన్నారు, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనింపగనే కలుగదు. ఆ పుత్రుని జనులు కనుగొని పొగిడినప్పుడు పుత్రోత్సాహము నాడు బంధురస్మృతి అంటాడు బద్దెన. కాబట్టి పుత్రోత్సాహమా, పుత్రికోత్సాహమా, మనల్ని బట్టి పరమ తండ్రికి సంతోషం కలగాలి,
మన జీవితాన్ని బట్టి, మన యొక్క చేష్టలను బట్టి, మనం చేసే ప్రతి పనిని బట్టి, మనం చేసే ప్రతి ఆలోచనను బట్టి, మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవుడికి సంతోషం కలగాలి. మనము బాగైనప్పుడు, మనం ప్రయోజకులైనప్పుడు తండ్రికి కలిగిన ఆనందం కంటే మించిన ఆనందం లేదు. యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కోటాను కోట్ల దేవదూతల స్తుతి గానాలు ఉన్నా కూడా ఆయన ఎప్పుడు కూడా ఎవరి కోసం ఆలోచన చేశాడు తెలుసా? నా బిడ్డలు, నా బిడ్డలు, నా బిడ్డలు అని పరితపించాడు. హెచ్చరించాలి అని ప్రతి తరములోనూ నీతిమంతులను పంపించి మీరు ఇలా ఉండాలి, అలా ఉండకూడదని నేర్పిస్తున్నాడు. అటువంటి తండ్రిని పోలిన వారై ఈరోజు తండ్రులు పిల్లల పట్ల ఉండాలి. మీరు అనుకుంటూ ఉంటారేమో చాలామంది, మేము సంపాదిస్తున్నది మా పిల్లల కోసమే కాబట్టి వాళ్ళని మేము కేర్ తీసుకోలేకపోతున్నామని. చాలా పొరపాటు పిల్లరా. వాళ్ళకు కేటాయించాల్సిందే. లేదు, పుణ్యకాలం కాస్త గడిచిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయలేం మనం, గుర్తుంచుకోండి. కాబట్టి వాళ్ళని గద్దించాలి, శిక్షించాలి. నిజంగా మీ పిల్లలు, మన పిల్లలంటే మనకు ప్రేమ ఉన్నది నిజమైతే ఖచ్చితంగా వాళ్ళని ఏం చేయాలట? తండ్రి తనకిష్టమైనటువంటి బిడ్డని గద్దించే రీతిగా, శిక్షించే రీతిగా, హెచ్చరించే రీతిగా దేవుడు ఉన్నాడట. ఆయన రిబుకర్ ఆర్ఫర్. కాబట్టి FATHER అనే ఈ 6 అక్షరాల్లో 6 గొప్ప సుగుణాలు ఉన్నాయి. ఈ సుగుణాలన్నీ కలిగి ప్రపంచంలో ఉన్న ప్రతి తండ్రి పరమ తండ్రిని పోలినటువంటి వాడే ఆయన అడుగుజాడల్లో నడిచి మాదిరికరమైన మార్గదర్శి అయిన తండ్రులుగా మారాలని ప్రేమతో మనవి చేస్తూ, అందరికీ కూడా ప్రపంచ తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దినానికి మాత్రమే ఈ సందేశాన్ని పరిమితం చేసుకోక ప్రతి దినము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండి ఈ లక్షణాలు అందిపుచ్చుకోవటానికి ఇటువైపు తండ్రులు, తల్లులు కూడా సహకారం అందిస్తూ పరిపూర్ణమైన తండ్రిగా ఈ లోకములో ప్రతి తండ్రిని తీర్చిదిద్దాలని ప్రేమతో మనవి చేస్తూ సందేశాన్ని ముగిస్తున్నాను.